ఉందంటే మేమే అడగం కదా. ఇప్పుడు రేపు పొద్దున కాకి షర్ట్ వేసుకోవాలంటే భయపడతారు. ఇంకా మీరు కూడా ఉన్నారు. తుమ్మలగుంట్లో బ్రహ్మోత్సవాలు చేస్తారు, వైకుంఠ ఏకాదశి వాళ్ళు ఆ సెక్యూరిటీ వాళ్ళే చేస్తారు. ఈ రోజే సమస్య ఎందుకు వచ్చింది నాకు అర్థం కావాలి. వాళ్ళు తీసుకోండి, కేసు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏజెన్సీ అది రాసి ఈ రకమైన వద్దు. ఎస్ఐ గారు కూడా ఉన్నారు. మాకు చెప్పునంటే మేము వాళ్ళకి మార్చుకోమని అది కూడా చెప్పలేము. భయం ఉండొద్దా? నేనున్నాను. నేను పొద్దున్న 8 గంటల నుంచి క్లాక్ టవర్ కాడ ఉన్నాను. తెలియని విషయం కాదు ఇది, దాని గురించి వద్దు. ఆ పని జరుగుతుంది. నేను ఉంటాను, నేను బయట ఉంటాను. విచారించుకోవాలి. నేను లోపలికి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దా? నేను కూర్చుని ఎందుకు కూర్చుంటే వాళ్ళ పైన కేసు పెట్టినారని కూర్చున్నాను. చెప్పిన మాట్లాడారు. కేసు ఎందుకు పెట్టినారు, కేసు ఎందుకు పెట్టినారు అని అనేదంటే దానికి ఉంది. ఇప్పుడు దాకా మాట్లాడమని కేసు ఎందుకు పెట్టారంటే ఎట్టు పెట్టి పాపం చిన్న పెద్ద అనేది తప్పు చేసినా ఒకటే. తప్పేం చేయలేదు సార్. తప్పు అవునా కాదని నిన్న మీ పోలీసు యాక్సెప్ట్ చేయదు. తప్పు కాకపోతే కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టులో చూసుకుంటారు. మరి అందరూ ఇది కాదు కదా. మీరు చిన్న కార్మికుడు, చిన్న కార్మికుడా పెద్ద కార్మికుడు అనేది కాదు అక్కడ. మీరు వాళ్ళైతే కేసు పెట్టడం తప్పు సార్. తప్పు అయితే మీరు ఎంత టైం తీసుకోండి, వాళ్ళు పంపించేది రండి. వాళ్ళు ఎప్పుడో బయటకు పంపించేసి ఉండొచ్చు. మీరు 6 hours అయింది, లోపలే ఉన్నారు. బిలో నేను సెక్షన్ చదువుకొని వచ్చాను. ఏదైతే సెక్షన్ నంబర్స్ లో బిలో 3 years అఫెన్సే ఉంది. బిలో 3 years అఫెన్స్ ఏం చేయాలి చేస్తున్నారు. అది దానికి ఇప్పుడు మీకు అవసరమైంది మీరు తెచ్చుకున్నాం అనేది అది సపరేట్. వాళ్ళు మూమెంట్ అంటున్నారు. ఈ రకంగా చేస్తారా? డిపార్ట్మెంట్ నువ్వు కొత్త పోసుకొని వెళ్ళి ఫోన్లో పనికి నీకు పగలగే సురేష్ 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 అనుకో దూరంగా నిలబడకాయో మాట్లాడేనా అయిపోయిందా
మీరు చెయ్యి ఇట్లా పెట్టండి, విజువల్కి ఇట్లా అట్లా పెట్టండి, అట్లే ఉన్నాడు వాచ్ తీసేసి ఇట్లా పెట్టండి, ఇట్లండి. ఈ రోజున కార్మికుల పైన జరుగుతున్నటువంటి అన్యాయం పైన పోరాడుతున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన నాయకుల పైన ఈ రోజున వాళ్ళ ధోరణి చూసుకుంటే ఈ రోజున పోలీసుల ధోరణి ఈరోజు చూసుకోవచ్చు. డిఎస్సిలో జరిగిన అవినీతి మీద భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సెక్యూరిటీగా వచ్చిన వారి మీద కేసులు నమోదు చేశారు. దీని అక్రమ కేసులకు నిరసనగా నేడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొని వెంటనే కార్మికుల్ని విడుదల చేయాలని కోరారు. దీని సందర్భంగా ఇక్కడ స్టేషన్ ముందర కూడా ధర్నా నిర్వహించిన సందర్భంగా పోలీసులంతా కూడా పెద్ద భారీ ఎత్తున చేరుకొని వీళ్ళని చెల్లాచెదురు చేసేదానికి ప్రయత్నించడంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఇక్కడ చూడవచ్చు మనకి చొక్కా పూర్తిగా చినిగిపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క చేతికి రక్తగాయాలు కూడా అయిన పరిస్థితి ఉంది. పోలీసుల వ్యవహార తీరుకి నిరసనగా ఇక్కడ అనేక మంది ఈరోజు అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. మరోపక్క భారీ స్థాయిలో చేరుకున్న పోలీసులు వీళ్ళని అక్కడి నుంచి లేపే ప్రయత్నంలో పెద్ద ఎత్తున మోహరించి వాళ్ళ మీద దాడికి పాల్పడ్డారు. వెంటనే ఇక్కడ చొక్కా కూడా చినిగిపోవడం, చేతికి రక్తగాయాలు అవ్వడం, మరి కొంతమంది కార్యకర్తలు నాయకులకు కూడా గాయాలైన పరిస్థితి ఉంది. అక్రమ కేసులని ఎదిరించి ప్రశ్నించినందుకు ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, కార్మికులు నిన్న భద్రత చేయడానికి వచ్చిన వారికి పోలీస్ డ్రెస్ వేసుకున్నారు, కాకి డ్రెస్ వేసుకున్నారని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఏం చెప్పారు? నిన్న ఏదైతే డిఎస్సి దానిపైన అక్రమాలు దానిపైన ప్రజల స్పందన ఓరవలేక యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా నిన్న సుమారు 10,000 మంది చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద నిరసన వ్యక్తం చేరింది. అందులో భాగంగా ఏదైతే వచ్చిన వాళ్ళకి వాటర్ అందించడానికి, లేదంటే వచ్చినటువంటి కార్మికులకు వాళ్ళు ఏదైతే కాకి చొక్కా ఏదైతే వేసుకున్నారో ఆ కాకి చొక్కా వేసుకున్న పాపానికి ఈ రోజున పోలీసులు వాళ్ళని నిన్నటి నుంచి తీసుకొని వచ్చి ఈరోజు స్టేషన్లో కూర్చోబెడితే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు శోభకు గురి అవుతున్నాయి. మేము అడుగుతున్నాం, కాకి చొక్కా అంటే కేవలం పోలీసులదే కాదు, కాకి చొక్కా అంటే కార్మికులది. కార్మికుల హస్తంగా ఈరోజు కాకి చొక్కా ఉంటుందే తప్ప పోలీసులు కాదని తెలియజేసుకున్నాం. ఈ రోజున మేము చంద్రగిరి క్లాక్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగిన పాపానికి, మేము అడిగిన దానికి ఈ రోజున మా పైన దౌర్జన్యంగా లాక్కుంటూ వెళ్ళి స్టేషన్లోకి కూర్చోబెట్టి మా చేతికి గాయాలైన పోలీసులు పట్టించుకోకుండా ఈ రోజున పూర్తిగా వాళ్ళు వ్యవహారి చూస్తే ఈ రోజున టీడీపీ పసుపు చొక్కా, వాళ్ళు కాకి చొక్కా వేసుకున్నట్టు కాదు, పసుపు చొక్కా వేసుకున్న మాదిరి ఈరోజు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, కార్మికులు ఎవరైతే ఈ రోజున లోపల ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. వాళ్ళపైన ఏదైతే అక్రమ కేసులు పెట్టినారో దానికి కోర్టులో మేము చూసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళని వెంటనే విడుదల చేసేంతవరకు మా నిరసన కానీ మా ఉద్యమం కానీ ఆగదని మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే కార్మికులపైన, మహిళలపైన, విద్యార్థులపైన, ఏవైతే డిఎస్సి విద్యార్థులపైన ఎలాంటి వైఖరి వ్యవహరిస్తుందో ఖచ్చితంగా అది చివరి రోజులకు వచ్చాయని కూడా మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, కార్మికులు గమనిస్తున్నారు, యువకులు గమనిస్తున్నారు. ఈ నారా లోకేష్ గారికి వెంటనే ఏదైతే ఆయన విద్యా శాఖ మంత్రిగా రాజీనామా చేసేంతవరకు ఈ ఉద్యమం జరుగుతుంది. ఇలాంటి ఎన్ని కేసులు, ఇలాంటి ఎన్ని దౌర్జన్యాలు జరిగినా మేము వెనక పోమని కూడా తెలియజేసుకుంటున్నాం. మనం చంద్రగిరిలో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఎవరైతే నిన్న భారీ ర్యాలీలో సెక్యూరిటీగా వచ్చిన కార్మికుల మీద అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఈ ప్రశ్నించినందుకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మీద అక్కడి నుంచి లాక్కు వెళ్లే క్రమంలో వాళ్ళకి రక్తగాయాలయ్యాయి. మరో పక్క చొక్కా కూడా చింపేసిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఇక్కడ ఆ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారు, కానీ ప్రజల సమస్యల మీద ప్రజలకి అండగా ఉండే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా డిఎస్సిలో జరిగిన అవినీతికి నారా లోకేష్ రాజీనామా చేయాలి.
ఎవరైతే నిన్న సెక్యూరిటీకి వచ్చారో కార్మికులు వీళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, చంద్రగిరి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.